హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి భోగి ముందు రోజు నైట్ అండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మేమైతే ముగ్గులు పెడుతున్నాము. అది కూడా ప్రతి సంవత్సరము సున్నంతో పెట్టేస్తామండి. అలాగే ఈ సంవత్సరం కూడా భోగి ముందు రోజు మా ఇంటి ఎదురాళ్ళు మేము అందరం కూడా ఇలా సున్నం ముగ్గులు అయితే పెడుతున్నామండి. ఇంతకుముందు సున్నం వచ్చేసి గుళ్ళ అమ్మకానికి అయితే వచ్చేదండి. ముగ్గు గుళ్ళు వచ్చేసి దాన్ని ఉడకేసి సున్నాన్ని అయితే తయారు చేసేవారు. దాంతోటైతే సున్నం ముగ్గులు పెట్టేవాళ్ళమండి. సంవత్సరమైనా కూడా ముగ్గులు అసలు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఇంకెవరు సున్నాన్ని ఉడకేయటం అలా ఏం చేయటం లేదండి. ఇలా ప్యాకెట్స్ అయితే అమ్మేస్తున్నారు కదా బయటన. ఆ ప్యాకెట్లో కొంచెం గమ్ము కలిపేసి వాటర్ కలిపేసి ముగ్గులైతే పెట్టేస్తున్నాము. పండగ అయ్యేంత వరకు 1 నెల 2 నెలలు ఉంటున్నాయి, తర్వాత పోతున్నాయండి. మనకి పండగలోనే కదా అన్నట్టుగా ఇంక ఈ విధంగా అయితే పెడుతున్నాము. ఇక్కడ మా చెల్లిగారు చిన్న అబ్బాయి చూసారు కదా, అలా చేతుల నిండా గమ్ము అలాగే ఈ ముగ్గు పిండి అంతా చేసేసుకుని గత్తరైతే చేస్తున్నాడండి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి భోగి రోజు అండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయ్యిందండి. ఈ రోజైనా త్వరగా లెగిసి 6:30, 7 ఆ టైంకి పూజ అయితే చేసేసుకోవాలి అనుకున్నాను. కానీ నేను నైట్ ముగ్గులు పెట్టాం కదా, ముగ్గులు పెట్టి అంత అవుతుల్లోకే 12 అలా అయిపోయిందండి. ఇంకా లేటుగా పడుకోవటం వల్ల మార్నింగ్ లేవలేకపోయాము. కొంచెం లేటుగా లేచాను. కానీ 8:30 ఆ టైంకి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక లేచిన పని ఏమి ఉండదు కదండి, అమ్మ అంతా చేసేసుకుంటుంది కదా. ఇంకా తలస్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, గోగు అయితే అమ్ముతున్నారండి. మా చిన్నప్పుడైతే పండగ ఇంకా నెల రోజులు ఉందనగా ముందు నుంచి కూడా మేమైతే ఆవు పేడతో ఇలా చిన్న చిన్న గోగు పిడకలు అయితే చేసుకునే వాళ్ళమండి. అది కూడా దొడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ గోడల మీద కానీ లేకుంటే కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి చెట్లకు కానీ ఈ పిడకలు అయితే వేసేవాళ్ళం పిల్లలందరూ సరదాగా. అవన్నీ కూడా ఆరిన తర్వాత మళ్ళీ ఒలిచి తీసుకొచ్చి ఎండబెట్టి ఇలా దండగుచ్చుకునే వాళ్ళమండి. ఎంత హ్యాపీగా అనిపించేదో. ఇప్పుడు పిల్లలకైతే అవి ఏం తెలీదండి. ఏదో మనం ఒక దండ కొనేసి ఇస్తే దాన్ని పట్టుకెళ్ళి భోగిమంటలో అయితే వేసొచ్చేస్తున్నారు. అప్పుడైతే మేము సంక్రాంతికి ఒకటని, భోగికి ఒకటని, నెక్స్ట్ ముక్కనుమ రోజుకి ఒకటని అలా చిన్న పెద్ద దండల కింద అయితే బోలెడు దండలు గుచ్చుకునే వాళ్ళమండి. చాలా పిడకలు అయితే వేసేవాళ్ళం. చూసారు కదా, చెల్లిగారు చిన్న అబ్బాయి అయితే చక్కగా నలుగు పెట్టించుకు తలస్నానం అయితే చేసేసాడండి. అలాగే ఫస్ట్ తలస్నానం చేసిన తర్వాత సున్నుండి అయితే తింటాం కదా, వాడు చిన్న ముక్క అయితే తినేసి దండ వేసుకోవడానికి భోగిమంట దగ్గరికి అయితే వెళ్తున్నాడు. నైట్ ముగ్గులు పెట్టాం కదా, చూసారు కదా, అవేనండి. కానీ మెయిన్ గుమ్మం దగ్గర అలాగే పెరటి గుమ్మం దగ్గర అయితే సున్నంతో పెట్టకుండా నార్మల్గా ముగ్గు పిండితో అయితే పెట్టాము. అంటే ఇంకా భోగి రోజు నైట్ కలర్స్తో ముగ్గులు వేద్దాం కదా సంక్రాంతి నెక్స్ట్ డే అనేసి. అమ్మ అయితే ఈరోజు సండే కదా చికెన్ అయితే తెప్పించారండి. మేమైతే మార్నింగే రెడీ అవుతాం, కానీ అమ్మ అయితే కొంచెం లేట్ అవుతుందండి. ఇంకా వంట అంతా చేసిన తర్వాత అయితే రెడీ అవుతుంది. అందుకే అమ్మ అయితే ఫస్ట్ చికెన్ క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళిందండి. మేమైతే వెజ్ తయారు చేస్తున్నాం ఫస్ట్. అంటే మళ్ళీ చికెన్ చేసేసి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేయాలి కదా, ఎందుకులే అన్నట్టుగా అమ్మ అయితే మీరు ముందు వెజ్ చేసేసుకోండి, తర్వాత నేను చికెన్ చేస్తానంది. ఇక్కడ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, టమోటా అండి. రైస్లో పచ్చడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే వీడియో అంతగా షూట్ చేయలేదు, చెల్లి అయితే చేసింది. అలాగే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నది. అలాగే ఇక్కడ వచ్చేసి నిన్న స్వీట్ కార్న్ అయితే తీసుకున్నామండి. అవైతే అమ్మ కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించేసింది. ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే ఈ పన్నీర్ కర్రీ ఎలా చేశానో కూడా నాకైతే తెలీదు. అమ్మమ్మకి హెల్త్ బాగాలేదనేసి మా తాతగారు అయితే వచ్చారండి. అమ్మ చెల్లి ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు సడన్గాని. నేను కూడా ఫాస్ట్గా ఈ పన్నీర్ కర్రీ చేసేసి అయితే వెళ్ళానండి. ఎందుకంటే మళ్ళీ భోజనానికి వచ్చేస్తారు కదా, కర్రీ చేయకపోతే అక్కడికి వెళ్ళిపోతే అన్నట్టుగా. ఎలా చేశానో నాకే తెలియదండి. ఇంక జీడిపప్పు ఇవన్నీ కూడా ఏమీ వేయకుండా నార్మల్గా కర్రీ కింద అయితే క్యాప్సికము ఇవన్నీ వేసేసి ఏదో అలా చేసేసాను. ఇలా చేసినవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఆ రోజు అందరూ కూడా ఇంట్లో కర్రీ అయితే చాలా బాగుందన్నారు. అసలు ఇది ఎలా చేశానో కూడా నాకైతే అర్థం అవ్వలేదండి. అంటే మార్నింగ్ నేను అమ్మమ్మకి టిఫిన్ తీసుకెళ్ళే టైంకి బాగానే ఉంది, స్నానం చేసేసి రెడీ అయిపోయి కూర్చొని ఉంది.
సడన్‌గా ఇప్పుడు బాగోలేదని కౌరొచ్చిందేంటా అనుకున్నామండి. ఇంక చెల్లి, అమ్మ ఎళ్లారు కదా! ఫోన్ చేస్తే చెల్లేమో వాంతి చేసుకుంది. గుండెలో నొప్పొస్తుందంట. డాక్టర్ గారొచ్చి ఇంజెక్షన్ అయితే చేశారని చెప్పింది. ఇంకా భయం పట్టుకుందండి. ఇదేంటి గుండెలో నొప్పేంటి పండగ పూట ఇలా అయిందనేసి. నేనిప్పుడు చూస్తున్నానండి ఈ కర్రీ ఎలా చేశాను అన్నది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇంక తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు మనవడికైతే భోగిపళ్ళేస్తున్నారండి భోగి రోజే. మా ఫ్రెండ్ మార్నింగే ఫోన్ చేసి ఇలా భోగిపళ్ళేస్తారు ఈవినింగ్ నువ్వు కూడా రా అని చెప్పింది. కానీ ఇంక అమ్మమ్మకి బాగోలేదు కదండీ! ఇంకెక్కడికి అయితే వెళ్ళలేదు. అలాగే మా వీధిలో ముగ్గుల పోటీలు జరిగాయండి. అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంక 5:30 ఆ టైంకి ఇంక అమ్మమ్మకి బాగుంది లేచి కూర్చొని కొంచెం అన్నీ తాగి తింది బాగానే ఉంది అన్న తరువాత వెళ్ళి జస్ట్ ఆ ముగ్గులన్నీ వీడియో అయితే షూట్ చేసుకొచ్చానండి. అసలు భోగి రోజు ఎంతో హ్యాపీగా అన్ని వీడియోస్ షూట్ చేద్దాము అనుకున్నాను కానీ ఏది షూట్ చేయలేకపోయాను. ఇంక అమ్మమ్మకి బాగోలేదు కదండీ! ఇంక అందరం అక్కడ ఉండిపోవటం వల్ల ఈ వీడియో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే షూట్ చేసి నాకైతే ఇచ్చిందండి. ఈ భోగిపళ్ళు అన్నవి 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే వేస్తారండి. ఇప్పుడు సరదాగా ప్రతి పిల్లలకి భోగి రోజు అయితే వేస్తున్నారు కానీ మామూలుగా అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఇలా పెద్దలందరితోటి కూడా భోగిపళ్ళు అయితే ఏపిస్తారు. పూల రేకులు, చాక్లెట్లు, పటికి బెల్లం ముక్కలు, చిల్లర కాయిన్స్, అలాగే రేగుపళ్ళు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో కలిపైతే ఉంచుతారండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా పిల్లలకి భోగిపళ్ళైతే వేస్తారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా ఈ భోగిపళ్ళన్నీ వేస్తారండి. ఇక్కడొచ్చేసి కాయిన్స్, రేగుపళ్ళు, పూల రేకులు, చాక్లెట్స్ ఇలా వేస్తారని చెప్పాను కదా! కొద్దిమంది ఇందులో నానబెట్టిన శనగలు, అలాగే నవధాన్యాలు, నెక్స్ట్ రైసు కలిపైతే ఈ భోగిపళ్ళులో వేపిస్తారంటండి. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఈ భోగిపళ్ళన్నవి వేస్తారు. అది కూడా ఈ భోగిపళ్ళు భోగి రోజు ఈవినింగ్ టైంలో అయితే ఏపిస్తారండి పిల్లలకి. ఇలా భోగిపళ్ళు వేయించటం వల్ల మహావిష్ణువు అనుగ్రహం అయితే ఉంటదంటండి. అంతేకాదండి పిల్లలకి ఎటువంటి దిష్టులు తగలకుండా అయితే ఉంటాయంట. ఈ విధంగా సంక్రాంతి ముందు రోజు అంటే భోగి రోజు ఈ భోగిపళ్ళు వేడుకని ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలకైతే చేస్తారండి. అలాగే మా ఇంటి దగ్గరలో చెప్పాను కదా ముగ్గుల పోటీలు, అలాగే గాలిపటాలు ఎగరేయటం ఇవన్నీ కూడా భోగి రోజైతే జరిగాయనేసి ఇంకా అమ్మమ్మకి బాగానే ఉందనేసి మేము ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాత సన్‌రైజర్‌లు కోద్దాం కదనేసి మేడైతే ఎక్కాము మా ఫ్రెండు, మా అమ్మ అందరముని. ఈలోగానే గాలిపటాల పోటీ అయితే స్టార్ట్ అయ్యిందండి. చూసారు కదా ఎన్ని గాలిపటాలో ఇక్కడున్న ప్రతి మేడ మీద పిల్లలందరూ ఎక్కి ఈ గాలిపటాల పోటీల్లో అయితే పాల్గొంటారండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క మోడలు, ఒక్కొక్క రకమైన బొమ్మలున్న గాలిపటాలనైతే ఎగరేశారండి. ఇంతకుముందు మా చిన్నతనంలో పిల్లలు గాలిపటాలంటే న్యూస్ పేపర్లతో తయారు చేసుకుని అవే అయితే ఎగరవేసేవారండి. అప్పట్లో అవి కూడా కష్టమేనండి. అవి అందరికీ కూడా వచ్చేవి కాదు గాలిపటాలు తయారు చేయటం. వచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళి మిగతా పిల్లలందరూ కూడా న్యూస్ పేపర్లు, అన్నం మెతుకులు, నెక్స్ట్ ఇంకోటి ఈను పుల్ల ఇవన్నీ పట్టుకు వెళ్ళిస్తే వాళ్ళైతే చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి శ్రమ లేదండి. ఇప్పుడు నాకు తెలిసి పిల్లలకి గాలిపటాలు చేయటం కూడా రాదు. ఎందుకంటే షాపుల్లోనే మనకు నచ్చినవి బోలెడు రకాల మోడల్స్ అయితే ఉంటున్నాయి కదా! ఇప్పుడు పిల్లలు అది నేర్చుకోవాలని కూడా లేదు కదండీ. అలాగే చెప్పాను కదా మా వీధిలో ముగ్గుల పోటీలు కూడా జరిగాయనేసి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. ఇప్పుడైతే వచ్చాను నేను. అప్పుడే ముగ్గులైతే అందరూ కూడా కంప్లీట్ చేసేసారండి. ఇంకా ఒకళ్ళో ఇద్దరో పెడుతున్నారు. ఇంక అది కూడా టైం అయిపోయింది ఆఫ్ చేసేయండి అని అయితే చెప్తున్నారండి. 3:30 నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఒక పక్క గాలిపటాలు, నెక్స్ట్ ఒక పక్క ముగ్గులు, అలాగే ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా మెహందీ అయితే పెట్టించారండి. అవన్నీ కూడా నేను స్టార్టింగ్ నుంచి కూడా ప్రతీదీ వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నానండి. అంటే ఏ ముగ్గు ఎవరు ఎలా పెడుతున్నారు అనేది స్టార్టింగ్ నుంచి కూడాని. కానీ ఇంకా నేను రాలేదు కదా! ఇంకా లాస్ట్‌లో ఫైనల్ అంతా అయిపోయిన తరువాత అయితే వచ్చానండి. ఈ ముగ్గుల పోటీల్లో వచ్చేసి పిల్లలు, పెద్దవాళ్ళు అన్నట్టుగా పాల్గొన్నారండి. అంటే పిల్లలు పెట్టినవి కొంచెం చిన్న ముగ్గులుగా తెలిసిపోతూ ఉన్నాయి కదా! ఇంకా పెద్దవాళ్ళు పెట్టారంటే తక్కువ టైంలోనే కొంచెం పెద్ద ముగ్గు అయితే పెట్టగలరు కదండీ! పిల్లలకి అంతలా పెట్టలేరు కదా! కానీ ఏ ముగ్గైనా కూడా ప్రతీదీ బాగుందండి. అంటే పిల్లలైనా కూడా ఆ కలర్స్ ఎంచుకోవటం, నెక్స్ట్ పెట్టాలి అంటే ధైర్యం ఉండాలండి మెయిను. నేనైతే అలాగే అనుకుంటాను. నార్మల్‌గా మా ఇంట్లో వరకు కూడా నేను ముగ్గులైతే బాగానే వేస్తాను కానీ
ఇలా ముగ్గుల పోటీల్లో ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాల్గొనలేదండి. నాకు చాలా భయమండి. ఎందుకంటే నార్మల్‌గా అయితే నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకు వెళ్ళిపోతాను. కలర్స్ వేసేస్తాను. కానీ ఇక్కడ పెట్టాలి అంటే వాళ్ళిచ్చిన ప్లేస్‌లోని వాళ్ళిచ్చిన టైంకి మనం ముగ్గన్నది ఫినిష్ చేయాలండి. మనం పెద్ద ముగ్గు పెట్టామా, చిన్న ముగ్గు పెట్టామా అన్నది కాదు. ఆ ముగ్గు ఎలా పెట్టామా, ఆ ముగ్గుకి కలర్స్ ఏ విధంగా వేసామా, ఆ ముగ్గు ద్వారా మనం ఏదైనా మెసేజ్ ఇవ్వగలమా అన్నది అన్ని చూస్తున్నారండి ఇక్కడున్న జడ్జిలందరూ కూడాని. నేను చాలా షాక్ అయ్యాను. ఎప్పుడు కూడా అంతేనండి. నేను అనుకునేదాన్ని ఇంక మనం ముగ్గు చూస్తే ఈ ముగ్గు బాగుంది, ఈ ముగ్గు బాగుంది కదా, ఈ ముగ్గు బాగుంది కదా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా కాదండి. చుక్కల ముగ్గు పెట్టారా, లేక డిజైన్స్ పెట్టారా, ఆ కలర్స్ ఎలా ఎంచుకున్నారు, ఎన్ని కలర్స్‌తో అయితే ముగ్గు వేశారు, ఏ ముగ్గులో వాళ్ళు మనకి ముగ్గు ద్వారా మెసేజ్ ఇచ్చారు. అంటే చూసారు కదా, ఇక్కడ మనకి సంక్రాంతి ఒక పక్క, హరిదాసు గారని గాలిపటాలు ఎగరవేయటం అనేసి, నెక్స్ట్ ఇలా రకరకాలుగా మనకు ముగ్గుల్లో అయితే చూపిస్తున్నారు కదండి. ఒక పండగ వాతావరణం అంతా కూడా మనకి ఆ ముగ్గులో అయితే చూపించగలిగారు కదా. అలాంటివన్నీ చూసి ఇక్కడ ఫస్ట్, సెకండ్ అన్నది డిసైడ్ చేశారండి. ఈ ముగ్గుకొచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. నేను ముందు చూపించాను కదా, మెలికల ముగ్గులా వచ్చేసి కలర్స్ వేసి పెట్టారు. దానికైతే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక ముగ్గు అయితే చూపించాను, దీపాల ముగ్గు, దానికైతే వచ్చిందండి. మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా జడ్జిమెంట్ కూడా చాలా ఆలోచించి అయితే ఇస్తున్నారండి. ముగ్గులు పెట్టడం ఒకెత్తు, ఏ ముగ్గు బాగుంది ఫస్ట్ ఇవ్వాలి, ఏ ముగ్గు సెకండ్ ఇవ్వాలి అన్నది డిసైడ్ చేయడం అయితే చాలా కష్టం అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఆలోచించి అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే చుక్కల ముగ్గులు, నెక్స్ట్ మెలుకుల ముగ్గులకి టైం ఎక్కువ పడుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా చుక్కలతో మెలుకుల ముగ్గులు ఎవరు పెట్టడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా డిజైన్స్ ఎక్కువ వేస్తున్నారు. డిజైన్స్ అంటే మనకు నచ్చినట్టుగా వేయొచ్చు కదా. ఇది థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఈ ముగ్గుకు వచ్చేసి. డిజైన్స్ ఏముందండి, ఒక దిక్కున తప్పు వచ్చినా దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు కదా. చుక్కల ముగ్గులు అయితే అలా చేయలేము కదా. అది కూడా మనం ఎందులోని చూడకుండా పెట్టాలి కదా ముగ్గుల పోటీ అంటే. కానీ అలాంటివన్నీ కష్టం కదా. అదంతా చూసి వీళ్ళైతే జడ్జిమెంట్ ఇచ్చారండి. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారండి. అంటే చుట్టుపక్కల ఇంక ప్రతి గ్రామంలోని కూడా ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి కదా. ఇంకా ప్రతి ఊర్లోని కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ముగ్గుకు వచ్చేసి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందండి. ఈ ముగ్గు చూసినట్లయితే వాళ్ళు ఇచ్చిన ప్లేస్ అంతా కూడా యూజ్ చేసి చాలా పెద్ద ముగ్గు అయితే వేశారు. కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేసినప్పటికీ కూడా ఈ ముగ్గు కంటే కూడా నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారని చూపించిన ముగ్గు చాలా నీట్గా అయితే ఉంది కదండి. వాళ్ళు అది కూడా చూసారండి. ముగ్గు పెద్దదైనప్పటికీ కూడా నీట్గా ఉందా లేదా ఇది అన్నది ఆలోచించి దీనికి సెకండ్ అయితే ఇచ్చారు. దీన్ని మా ఫ్రెండ్ సచివేణి అండి. ఈ ముగ్గు బాగుంది కదా, అంటే పెద్ద ముగ్గులా ఉంది కదా అనేసి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడైతే వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినట్టున్నాను ఈ ముగ్గు దగ్గర తీసుకున్నది. ఇది ఫస్ట్ వచ్చింది కదా, చెప్పాను కదా. ఈ ముగ్గు చూసినట్లయితే చూడండి, చాలా నీట్గా ఉంది కదా. ముగ్గు పెద్దదా చిన్నదని కూడా కాదండి. ఎంత చక్కగా పెట్టారు అన్నది ఆలోచించి అయితే దీనికి ఫస్ట్, దానికి సెకండ్ ఇచ్చారు. అంతకుముందు ఫ్లవర్స్ ముగ్గు చూపించాను కదా, దానికైతే థర్డ్ అయితే ఇచ్చారండి. చూసారు కదా. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. అదంతా కూడా నేను ఇక్కడ ఈ వీడియోలోనే యాడ్ చేశాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో మొదటి ప్రైజు గెలుచుకున్నటువంటి వారి పేరు ఎట్లా బాలనాడు పెడతారు, ఎట్లా బాలనాడు పెడతారు. రెండో నెంబర్ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ మాచవరం ఒట్ల బాలనాడు పెడతారు. రెండో నెంబర్ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ సాధించారు. వారికి గౌరీలక్ష్మి గారి చేతుల మీద గిఫ్ట్ కోరుతున్నాం. రెండో బహుమతి గెలుచుకున్నవారు కసిన ప్రశాంతి గారు, నాలుగో నెంబరు. గ్యారంటీ అనుకున్న గారి చేతుల మీదుగా మనం వారికి గిఫ్ట్ కోరుచున్నాం.
ముగ్గురు పోటీలో 3వ ప్రైజు అందుకునేవారు ఎవరు గెలుచుకుంటారు? ఎవరో గిఫ్ట్ గెలుచుకున్నారు? ఎవరు గెలుచుకున్నారు? పదకొండవ నెంబరు. మూడో గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మొదటి గిఫ్ట్ వెండి గిన్నె, మొదటి గిఫ్ట్ సిల్వర్ బౌల్, రెండో గిఫ్ట్ ఎలక్ట్రికల్ కుక్కర్, రెండో గిఫ్ట్ ఎలక్ట్రికల్ కుక్కర్, మూడో గిఫ్ట్ విజిల్ కుక్కర్. ఇట్లా పాలనాలు దొరుకుతారు. పార్టిసిపేట్ గిఫ్ట్ మొత్తం అందరికీ కూడా వస్తుంది. పార్టిసిపేట్ గిఫ్ట్ మొత్తం అందరికీ కూడా వస్తుంది. ఇట్లా శ్రీధర్ గారు, కేసీనా ప్రశాంతి గారు, ఇంకా నేను లాస్ట్ వరకు గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేంత వరకు అయితే ఉండలేదండి. లాస్ట్లో ఇంకా గాలిపటాలు ఎగరేసిన పిల్లలకి అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.